ఒక అతను, ఆయన భార్య హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంది. ఆ ముఖం మీద యాసిడ్ ఏదో పడింది. మొత్తానికి ఆ ముఖం అంతా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసిన ముఖం సరిగా రాదని చెప్పన్నారు. వికృత రూపంగా మారిపోయింది. ముక్కులాగా లేదు, చెవులాగా లేదు, కళ్ళులాగా లేదు, అలా వికృత రూపం వచ్చేసింది. ఆమె చాలా దుఃఖంతో ఉంది. నా బ్రతికింది ఇలా అయిపోయింది, నా భర్త చూస్తే ఏమనుకుంటాడు, నా పిల్లలు నన్ను చూసి ఏమనుకుంటాడు, దెయ్యం అని పిలుస్తారు కదా అని బాధపడుతుంది. అప్పుడు పరిగెత్తుకొచ్చి ఫ్రెండ్ అన్న, అమ్మా నీకేమో ఈ ఇబ్బంది కలిగింది, ఇదిగో నీ భర్తకేమో యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయేమ్మా అని. నా భర్త కళ్ళు పోవడం ఏంటని చెప్పి ఏడ్చింది. పిలవమంటే దగ్గరికి వచ్చాడు. ఇలా తడబడుతున్నా, ఆమె కళ్ళు కనబడుతున్నాయి, ఈయన మాత్రం కనబడి, ఏంటంటే ఏమైందంటే నా కళ్ళు పోయాయి మేరీ, నా కళ్ళు పోయి, మీ కళ్ళు కనబట్టలేదా అని బోరుమని ఏడ్చింది. అయితే బాధపడకు, నీకు ఏ ఇబ్బంది ఉన్నా కళ్ళు లేకపోయినా నేను నీతో ఉంటాను, జీవితకాలం అంతా నీతో ఉంటాను. మనం నిబంధన చేసుకున్నాం కదా, ఆ నిబంధనలకు నిలబడతాను. జాబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, వెళ్తాడు వస్తాడు, గుడ్డివాడిలాగా ప్రవర్తించాడు. ఆమె చనిపోయేంత వరకు అలాగే ఉన్నాడు. చనిపోయిన రోజు అందరూ గుడ్డివాడు అనుకున్నారు, కానీ నేను కళ్ళున్నాయి. ఎందుకు అలా నటించామంటే ఆయన చెప్పాడు, నా భార్య ఆమె ముఖం అంతా కాలిపోబట్టి నేను ఆమెను చూస్తే ఆ వికృత రూపాన్ని చూసి భయపడతానేమో అని బాధపడుతుందని నా భార్యకు ఆదరణ కలిగించడానికి కళ్ళు పోయినట్టుగా నటించాను, నాకు చూపు లేనట్టుగా నటించాను అన్నాడు. ఆమెకు గాయం కలగకూడదు, ఆమె దుఃఖం కలగకూడదు, నా భర్త నన్ను చూసి ఏమనుకుంటాడని బాధ కలగకూడదు. మా బంధం అలాగే నిలబడాలి. దట్ ఈస్ అ సాక్రిఫిషియల్ మైండ్. స్వార్థపూరితమైన మనసులు కాదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. నిజమైన ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు, మర్యాదిస్తుంది, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనరు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు, అన్నిటినీ తాళుకుంటారు, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలం ఉండును,